నమస్కారం. కథలను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథల్లో మొదటి కథ అంచెలంచెల సన్యాసం. వీరవరం గ్రామంలో ముత్యాలయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు హరి, సుమారు 20 ఏళ్లవాడు. రెండోవాడు గిరి, 2 ఏళ్లు చిన్నవాడు. హరికి సరిగా చదువు రాలేదు, వ్యవహార జ్ఞానం లేదు, ఏ పని సరిగా చేతకాదు. గిరి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. తన తమ్ముడు తనకన్నా తెలివైనవాడని, అనేక విద్యల్లో ఆరితేరినవాడని అందరూ మెచ్చుకోవటమే కాక తనని చులకన చేసి మాట్లాడడం వినగానే హరికి విరక్తి కలిగింది. ఆ సమయంలో శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వచ్చాడు. శ్రద్ధానందుడు సన్యాసి. ఆయన ఊరి చివర ఉన్న కొండ మీద ఒక గుహలో ఉంటున్నాడు. ఊళ్ళో అందరూ ఆయన్ని చాలా గౌరవించేవాళ్ళు. ప్రతి ఉదయము ఆయన భిక్ష కోసం ఊళ్ళోకి వచ్చి ప్రతి ఇంటి ముందు కొద్ది క్షణాలు మాత్రమే నిలబడి ఎవరేది ఇచ్చినా పుచ్చుకునేవాడు. ఇంట్లో ఏ పని లేనివాడు హరి ఒక్కడే గనక శ్రద్ధానందుడికి రోజు అతనే భిక్ష పెట్టేవాడు. హరి తరచుగా శ్రద్ధానందుడి మొహాన్ని గమనిస్తూ ఉండేవాడు. ఆయన మొహం ఎప్పుడు కూడా ఆనందంగానూ ప్రశాంతంగానూ ఉండడం గమనించి ఒకసారి, హరి, తమరు చాలా సంతోషంగా కనపడుతూ ఉంటారు ఇప్పుడూను, కారణం చెప్పగలరా అని అడిగాడు. శ్రద్ధానందుడు నవ్వి, నేను సమస్తము సన్యసించిన వాణ్ణి, సన్యాసికి విచారం ఏముంటుంది అన్నాడు. ఈ మాట వింటూనే హరికి బుర్రలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. సన్యాసి కావటం పెద్ద కష్టం కాదు, అందుకు తెలివితేటలు అవసరం లేదు. తాను సన్యాసి అయితే ఊళ్ళో గుర్తింపు గౌరవము వస్తుంది. ఈ అభిప్రాయంతో హరి, స్వామి, నాకు కూడా సన్యాసిని కావాలని ఉన్నది, ఏం చేయాలో సెలవిస్తారా అని శ్రద్ధానందుడిని అడిగాడు. గట్టిగా 20 ఏళ్ళు కూడా లేవు, నీకెందుకు నాయన సన్యాసం? అంతగా కావాలంటే ఈ సాయంత్రమే నా గుహకు రా, నేనే నీకు దీక్ష ఇస్తాను అన్నాడు శ్రద్ధానందుడు. ఆ సాయంకాలం హరి కొండ మీద శ్రద్ధానందుడి గుహకు వెళ్ళాడు. శ్రద్ధానందుడు అతన్ని చూసి, వచ్చావా? సన్యాసం అంటే ఏమిటో తెలుసా? విసర్జించటం, తల్లిదండ్రుల్ని, సిరి సంపదల్ని, నాది అనే భావాన్ని వదిలిపెట్టాలి, ప్రపంచంతో ఏ సంబంధమో బంధమో ఉండకూడదు అన్నాడు. హరి ఆయన పాదాల మీద పడి, స్వామి, నేను సామాన్యుణ్ణి, ఒక్కసారిగా అన్నింటినీ విడిచిపెట్టలేను, కానీ నాకు జీవితం మీద విరక్తి కలిగింది. అందరిలాగా అందరితోటి బతకాలని లేదు, కాబట్టి మీకు శుశ్రూష చేస్తూ ఒక్కొక్కటే విడిచిపెడతాను అన్నాడు. శ్రద్ధానందుడు ఒక్క క్షణం ఆలోచించి, అందుకు ఒక పద్ధతి ఉన్నది, అంచెలంచెలుగా సన్యసించే మార్గం నాకు తెలుసు, ఇప్పుడు దేన్ని సన్యసిస్తావో చెప్పు అన్నాడు. నాకు ఇంటి మీద ఏమాత్రమూ మోజు లేదు, ఇంటిని సన్యసిస్తాను స్వామి అన్నాడు హరి. అయితే ఈ రోజు నుంచి నువ్వు గృహ సన్యాసివి, నాతో పాటు ఇక్కడే ఉండు అన్నాడు శ్రద్ధానందుడు. ఆయన చెప్పే వేదాంత విషయాలు విని హరి ఆ రాత్రికి అక్కడే నిద్రపోయాడు. హరి కనబడక ముత్యాలయ్య ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. మర్నాడు శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడు అందరూ విచారంగా ఉండడం చూసి కారణం తెలుసుకుని హరి క్షేమంగా తన గుహలో ఉన్నట్టు చెప్పాడు. జరిగిన సంగతి తెలుసుకుని ముత్యాలయ్య, వాడికి ఏ నోటు వచ్చిందని సన్యాసి అవుతున్నాడు అన్నాడు. ఎందువలన మీ అబ్బాయికి జీవితం మీద విరక్తి కలిగింది, కానీ ఆ విరక్తి నిలిచేదో కాదో నాకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి రమ్మంటే ఇంటికి రాడు, కానీ మీరు తరచూ కనపడుతూ ఉంటే అతని మనసు మెత్తబడవచ్చు అని చెప్పి శ్రద్ధానందుడు వెళ్ళిపోయాడు. వెంటనే ముత్యాలయ్య సకుటుంబంగా హరిని చూడపోయాడు. హరి ప్రశాంతంగా వాళ్లను పలకరించాడు. తల్లి, తండ్రి, తమ్ముడు ఎంత బతిమాలినా హరి ఇంటికి తిరిగి రావడానికి ఒప్పుకోలేదు. హరి కటిక నేల మీద పడుకోవటం సహించలేక ముత్యాలయ్య మెత్తటి పరుపు కొండగుహకు పంపించాడు. శ్రద్ధానందుడు తినే తిండి హరి తినలేడని అతని తల్లి నౌకరు ద్వారా మంచి మంచి వంటకాలు చేసి పంపించేది. హరి పరుపు గలీబులు మార్చడానికి తరచుగా ఒక చాకలి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి వాడు, ఏం సన్యాసమో ఈ హరిబాబుది, అస్తమానం ఈ ఊరి చివరి కొండకి రాలేక మధ్య నాకు సావొచ్చింది అని గొణుక్కోవటం హరి విన్నాడు. అతనికి పరుపు మీద విరక్తి పుట్టింది. అతడు ఆ పరుపును చాకలి చేతికిచ్చి తిప్పి పంపేసి, శ్రద్ధానందుడితో, స్వామి, నేను కూడా మీలాగే కటక నేల మీద పడుకోదలిచాను అన్నాడు. అయితే నువ్వు తల్ప సన్యాసం చేశావన్నమాట అన్నాడు శ్రద్ధానందుడు. మరికొంతకాలం గడిచాక తనకు భోజనం తెచ్చేవాడు కూడా ఏడుస్తూ విధిలేక ఆ పని చేస్తున్నట్టు హరి గ్రహించాడు. అతను శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి తాను ఇక మీద రుచులను గురించి పట్టింపు పెట్టుకోనని, శ్రద్ధానందుడు ఏది తింటే తాను అదే తింటానని చెప్పి భోజనం పంపనవసరం లేదని తండ్రి కబురు పంపాడు.
శ్రద్ధానందుడు హరిని అభినందిస్తూ, నాయనా, నీ మనసు క్రమంగా పరిపక్వం చెందుతున్నది. నువ్వు ఇప్పుడు జిహవ సన్యాసి కూడా అయ్యావు అన్నాడు. ఈ మాటకు హరి చాలా సంతోషించాడు. కొడుకు విరక్తి తగ్గకపోగా నానాటికి హెచ్చటం చూసి ముత్యాలయ్య తన భార్యతో సహా వచ్చి హరిని ఇంటికి తీసుకుపోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ హరి మనసు మారలేదు. ఇదే ఆఖరు అవకాశం. ఈవేళ మాతో రాకపోతే నీకు మాకు ఎలాంటి సంబంధము ఉండదు. నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు. శాశ్వతంగా సన్యాసిలా ఇక్కడే పడి ఉండు అన్నాడు ముత్యాలయ్య హరితో. హరి తల్లి కూడా అలాంటి కొడుకును కన్నందుకు తనను తాను తిట్టుకున్నది. విచారించకమ్మా, ఈనాటి నుంచి నాకు తల్లి తండ్రి లేరు. బంధుత్వాల మీద కూడా నాకు విరక్తి పుట్టింది. మీరు వెళ్ళవచ్చు. నా కోసం మీరు ఎన్నడూ రానక్కర్లేదు అన్నాడు హరి. ముత్యాలయ్య భార్య దిగులుగా వెళ్ళిపోయారు. హరి శ్రద్ధానందుడితో జరిగింది చెప్పాడు. ఈ క్షణం నుంచి నువ్వు బంధు సన్యాసివి కూడా అయ్యావు. త్వరలోనే పూర్తి సన్యాసివి కాగలవు అన్నాడు శ్రద్ధానందుడు. కొంతకాలం గడిచాక హరిని చూడటానికి అప్సరస లాంటి 16 ఏళ్ల పడుచుపిల్ల వచ్చింది. ఆమెను చూడగానే హరి కళ్ళు జేలమన్నాయి. ఎవరు నువ్వు అని అతను ఆమెను అడిగాడు. నన్ను గుర్తుపట్టలేదా బావా అన్నది ఆమె. హరి ఆమెకేసి పరీక్షగా చూసి, నువ్వా నళిని అన్నాడు. ఆమె అతని మేనమామ కూతురు. అతను ఆమెను 5-6 ఏళ్ల క్రితం చూశాడు. ఈ మధ్యకాలంలో అతని మేనమామ కుటుంబం సకుటుంబంగా రాచనగర్కు వెళ్ళిపోయారు. నిన్ననే ఈ ఊరు వచ్చాం బావా. వచ్చినప్పటి నుంచి నా కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయి. ఇలాంటి చోట ఉన్నావేమిటి అని నళిని అడిగింది. నేనిప్పుడు సన్యాసిని. నాకు ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి లేరు అన్నాడు హరి. మరి తోడు నీడా సంగతి అన్నది నళిని. నాకు అవసరం లేదు, ఇలాగే బాగుంది అన్నాడు హరి. అలాగంటే నిన్ను ప్రేమించిన నాగతేం కాను అని నళిని అడిగింది. ఏమిటి, నన్ను ప్రేమించావా? ఏం చూసి? నాలో నాకు ఏ విశేషమో కనిపించగానే సన్యాసినయ్యాను అన్నాడు హరి. అదేంటి బావా, నిన్ను చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే మరీ మరీ వినాలనిపిస్తుంది. నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నది నళిని. హరికి చాలా సంతోషం వేసింది. కానీ అతను దాన్ని పైకి కనిపించనయ్యాక, నేనిప్పుడు సర్వసంగా పరిత్యాగిని. నా మీద ఆశలు పెంచుకోకు. చూడాలనిపిస్తే రేపు మళ్ళీ రా అన్నాడు. ఆ రాత్రి హరికి నిద్ర పట్టలేదు. అతను నళిని గురించే ఆలోచించాడు. మర్నాడు మళ్ళీ ఆమె వస్తే బాగుండుననుకున్నాడు. అలాగే నళిని మర్నాడు వచ్చింది. ఆమెను చూడగానే హరి ముఖం చాటంతయింది. లాభం లేదు బావా, నువ్వు లేని ఆ ఇల్లు నాకు నరకంలాగా ఉంది. నేను ఇక్కడే ఉండిపోతాను. నాకు కూడా సన్యాసం ఇప్పించు అన్నది నళిని. హరి నెమ్మదిగా శ్రద్ధానందుని వద్దకు వెళ్ళి, స్వామి అన్నాడు. ఏం నాయనా, ఈసారి ఏం సన్యసిస్తున్నావు అని అన్నాడు శ్రద్ధానందుడు. సన్యాసాన్ని స్వామి అన్నాడు హరి. శ్రద్ధానందుడు ఈ మాట విని ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత ఆయన విషయమంతా విని, సరే నాయనా వెళ్ళు. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపేవారు లేక నీకు జీవితం మీద విరక్తి కలిగింది. నిన్ను ప్రేమించిన ఒక్క మనిషి మాటలు నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. నువ్వు సుఖపడి నిన్ను ప్రేమించిన వారిని కూడా సుఖపెట్టు అన్నాడు. హరి శ్రద్ధానందుడి పాదాలకు మొక్కి నళినితో కలిసి ఇల్లు చేరుకున్నాడు. అతనిలో మార్పు చూసి అందరూ చాలా సంతోషించారు. అతనిపైన ఎన్నడూ చూపని ఆసక్తి చూపారు. అది హరికి చాలా తృప్తి కలిగించింది. అతను నళిని పెళ్ళాడి చాలా కాలం సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. రెండవ కథ, పట్నంలో వ్యాపారం. ఒక ఊరిలో చిన్నయ్య శెట్టి అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు. అతను చిన్నతనం నుంచి కూడా ఆ ఊరి వారికి అనుకూలంగా ఉంటూ వాళ్ళ మీదనే ఆధారపడి తన వ్యాపారం చేసుకుంటూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. శెట్టికి 2 కొడుకులు. వారిద్దరూ ఎదిగి వచ్చారు. వాళ్ళు కూడా తనలాగే ఊరి జీవితంలో తమ జీవితం ఒక భాగం అన్నట్టుగా బతకాలని శెట్టి ఆశించాడు. శెట్టి పెద్ద కొడుకు శెట్టిలాంటి మనస్తత్వం ఉన్నవాడే. కానీ రెండోవాడు కాశీపతి మటుకు లక్షలు గడించాలని, చాలా భారీ ఎత్తున వ్యాపారం చేసి కుబేరుడైపోవాలని కలలు కనేవాడు. కాశీపతికి ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టు తెలిసిన శెట్టి, నాయనా, ఇతరుల మేలే మన మేలు అనుకున్న వాళ్ళు అలాంటి వ్యాపారాలు చేయలేరు. భారీ ఎత్తున ప్రజలకు ద్రోహం చేయడానికి వెనకాడిన వాళ్లే అలాంటి వ్యాపారాలు చేయగలుగుతారు. మనం నలుగురితో పాటు బతికితే చాలు అని సలహా ఇచ్చాడు. కానీ కాశీపతికి తండ్రి మాటలు ఏమాత్రమూ రుచించలేదు. ఇది ఒక వ్యాపారమా, ఇది ఒక బతుకా, నేను ఈ ఊళ్ళో చచ్చినా ఉండను అని అప్పటికప్పుడే అతను బయలుదేరి బస్తీకి వెళ్ళాడు. అతను చిన్నప్పుడు ఎప్పుడో తండ్రి వెంట వెళ్ళి చూసిన పట్నం ఇప్పుడు చాలా మారిపోయింది.
ఎత్తుగా లేచిన రంగురంగుల మేడలు, వీధుల నిండా జనము, ముఖ్యంగా కళ్ళు చెదిరే క్రయ విక్రయాలు, బళ్ళ మీద రవాణా అవుతున్న సరుకుల గుట్టలు, దుకాణాల్లో గలగలా రాలుతున్న డబ్బులు, ఇదంతా కళ్ళారా చూసినాక కాశీపతి నిర్ణయం మరింత బలపడింది. పట్నంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మనుషులే, కాకపోతే తన తండ్రి లాంటి పిరికి వాళ్ళు కారు. కాశీపతి ఇంటికి తిరిగి వచ్చి తాను పట్నంలోనే వ్యాపారం చేస్తానని, అందుకుగాను తనకు పెట్టుబడి కావాలని, తన మాట తనకు వెంటనే పని చెయ్యమని కూర్చున్నాడు. చిన్నయ్య శెట్టికి ఏం చేయాలో పాలుపోక కరణాన్ని సలహా అడిగాడు. కరణం కొంచెం ఆలోచించి, వాడికి ఈ పట్నం వ్యాపారం భ్రమ వదలాలంటే కొంత ఖర్చు జరగక తప్పదు. పట్నం పోవద్దన్న కొద్దీ దాని మీద భ్రమ హెచ్చుతుందే కానీ తగ్గదు అన్నాడు. అయితే ఆస్తి పంపకాలు చేయవలసిందేనా అని అడిగాడు శెట్టి దిగాలు పడిపోతూ. అందాక రాకుండా చూద్దాంలే అని కరణం శెట్టికి ఏం చేయాలో చెప్పి పంపేశాడు. శెట్టి ఇంటికి వచ్చి తన కొడుకులతో ఇలా అన్నాడు. చూడండి, మన ఆస్తి పంపకాలు చేయడానికి నిశ్చయించాను. పట్నంలో భారీ వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదనుకోండి, కానీ మన సంసారంలో మీకు తెలియని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, మనం చాలా రుణపడి ఉన్నాం. ఈ విషయం మీకు ఏనాడో చెప్పి ఉండవలసింది, కానీ ఈ మనసులో కష్టపెట్టడం ఇష్టం లేకే చెప్పలేదు. కానీ ఇక దీన్ని దాచడం సాధ్యం కాదు. మనం భాగాలు పడుతున్నామని తెలియగానే బాకీదారులు వచ్చి గుమ్మంలో కూర్చుంటారు. అందుచేత రుణాలు తీరగా మిగిలింది సమంగా పంచుకుందాం. ఆ తర్వాత ఎవరి దారి వారిది అన్నాడు. ఆ తర్వాత శెట్టి కొడుకులు ఇద్దరిని వెంట పెట్టుకుని కరణం గారింటికి వెళ్ళాడు. కరణం గారు వారి ముగ్గురిని కూర్చోపెట్టి ఒక లావుపాటి పాత దస్త్రం ఒకటి తెచ్చి వారి ముందు పెట్టి, ఇదంతా మీ నాన్న చేసిన అప్పుల పద్దు అంటూ పేజీలు ఒకటొకటిగా తిప్పసాగాడు. అది చూసిన కాశీపతికి గుండె ఆగినంత పని అయింది. ఎందుకు చేసావు నాన్న ఇన్ని అప్పులు? ఎవరు చేయమన్నారు? ఇంతకాలం ఎందుకు తీర్చలేదు అని అతను చిందులు తొక్కాడు. కరణం గారు నింపాదిగా, చూడు నాయన, మీ నాన్న మర్యాదస్తుడు కాబట్టి ఇంతకాలం ఓపిక పట్టాను. కావాలంటే ఈ క్షణమే మీకున్నదంతా స్వాధీనం చేసుకుని మిమ్మల్ని బజారు పాలు చేయగలను అన్నాడు. కాశీపతి పిచ్చివాడిలాగా అయిపోయి జుట్టు పీకుంటూ, చూడండి కరణం గారు, పట్నం వెళ్ళి భారీగా వ్యాపారం చేసి అంతులేని ధనం సంపాదించాలనుకున్నాను. కానీ మా నాన్న లాంటి దరిద్రుడు కడుపున పుట్టినందుకు బోరున ఏడవాలనిపిస్తున్నది. మీరే ఏదైనా మార్గం చూడండి. ఇలా కొమ్మరి పురుగులా జీవించడం కన్నా చావడం నయం అన్నాడు. కంగారు పడకు, నువ్వు అంతటి సమర్థుడివే అయితే మీ నాన్న దరిద్రం తీరిపోతుంది, మా బాకీ తీరిపోతుంది. అందుకు నేను నీకు కొంత ధన సహాయం చేయగలను అని కరణం గారు 2000 రూపాయలు తెచ్చి కాశీపతి చేతికిచ్చి, వ్యాపారంలో ఈ డబ్బు పోయినా విచారించకు, నా దగ్గరికి రా, నీకు మళ్ళీ డబ్బిస్తాను. నీ మీద నాకు ఎందుకో అమితంగా విశ్వాసం కలుగుతున్నది అన్నాడు. కాశీపతి తన చెవులను తానే నమ్మలేకపోయాడు. మీ అప్పు తీర్చడం ఒక లెక్కలోదు కానే కాదు. ఒక్క సంవత్సరంలో చూడండి వీటిని ఎన్ని వేలు చేస్తానో అన్నాడు. కాశీపతి వెళ్ళిపోగానే కరణం గారు చిన్నయ్య శెట్టితో, దీనితో మీవాడికి బుద్ధి అయినా వస్తుంది, లాభమైనా వస్తుంది అన్నాడు. శెట్టి నవ్వి, ఏది వచ్చినా మంచిదే అన్నాడు. కాశీపతి డబ్బుతో పట్నం వెళ్ళి వ్యాపారం బాగా సాగే చోటు చూసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అతను ముందుగా సాటి వ్యాపారస్తులతో సంప్రదించి వారి సలహా ప్రకారం తన వద్ద ఉన్న 2000తో కోస్తా నుంచి చింతపండు, పసుపు కొమ్ములు ఖరీదు చేసి తెచ్చాడు. ప్రారంభిస్తూనే కాశీపతి వ్యాపారం 4 కాళ్ల మీద దౌడు తీసింది. అందుకారణం కాశీపతి తన సరుకును ఇతరులకున్న తక్కువ ధరకు అమ్మాడు. సరుకు తేవడంలో వాళ్ళ సలహా పాటించిన కాశీపతి దాని అమ్మకం విషయంలో వాళ్లను లక్ష్య పెట్టలేదు. అయితే ఈ వ్యాపారంలో కాశీపతికి పెద్దగా మిగలలేదు. లాభం చేశాను అనిపించుకున్నాడు. అయితే సాటి వ్యాపారస్తులు కాశీపతిని ఆకాశానికి ఎత్తి, వ్యాపారంలో అతనిదే ప్రజ్ఞ అన్నారు. ముందు ముందు చాలా చాలా పైకి వస్తావు అన్నారు. మరొకసారి మీ సహకారం నాకు కావాలి. ఈసారి ఏ సరుకు తెస్తే బాగుంటుందో మీరే చెప్పండి అన్నాడు కాశీపతి. పసుపు, చింతపండు నీ వద్ద కొని నిల్వ చేసుకున్నారు చిన్న చిన్న వర్తకులు. ఇక కొన్నాళ్ల పాటు వాటికి గిరాకీ ఉండదు. ప్రస్తుతానికి కొరతగా ఉన్న వస్తువు ఉల్లిపాయ ఒక్కటే కనిపిస్తున్నది అన్నారు సాటి వర్తకులు. కాశీపతి వాళ్లకు కృతజ్ఞత చెప్పుకుని ఆ మరుసటి రోజు కోస్తా వెళ్ళి ఉన్న డబ్బంతా పెట్టి ఉల్లిపాయలు తెచ్చి గదుల్లో నింపాడు. నిజానికి ఆ సమయంలో ఉల్లిపాయకు ఏమాత్రం గిరాకీ లేదు.
ఆ ఏడు ఉల్లిపాయ పంట విపరీతంగా పండింది. దీనికి తోడు మిగిలిన వ్యాపారులు తమ వద్దన్న పాత ఉల్లిపాయ సరుకును ఎక్కడ పాడైపోతుందోని పూర్తిగా తక్కువ ధరకు అమ్మసాగారు. వాళ్ళు ఉల్లిపాయలు అమ్మే ధర చూస్తే కాశీపతికి తల తిరిగిపోయింది. అది కోస్తా ధర కన్నా చాలా తక్కువ. అతడు వ్యాపారస్తులను ఉల్లిపాయలను ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారు అని అడిగాడు. ఏదో గిట్టుబాటును బట్టి అమ్ముతున్నాం. ఈ ధర మీదనే మాకు లాభం వస్తుంది. అయితే నీకొచ్చిన తొందర ఏమిటి? సరుకు నష్టానికి అమ్మవద్దు. 4 రోజులు పోతే మా వద్ద ఉన్న సరుకు అంతా అయిపోయి నీ సరుకు మంచి ధర పలుకుతుంది అన్నారు. కాశీపతి ఉల్లిపాయలు పోసిన గదులకు తాళాలు బిగించాడు. ఎన్ని రోజులు గడిచినా మార్కెట్లో ఉల్లిపాయల కొరత కనిపించలేదు. ఇదేమని అతను సాటి వ్యాపారస్తులను అడిగితే, తొందరపడితే ఎలా, వ్యాపారం ధైర్యంగా చేయాలి అని చాటుగా తమలో తాము నవ్వుకున్నారు. ఇంతలో కాశీపతికి ఊహించిన పరిణామం ఎదురైంది. అతని కొట్టుకు చుట్టుపక్కల ఉండేవాళ్ళందరూ అతన్ని నడివీధిలో నిలవేసి కాకుల్లో పడవసాగారు. నువ్వు తక్షణం నీ గదిలో ఖాళీ చెయ్యి. నీ ఉల్లిపాయలు కుళ్ళి కంపు కొడుతున్నాయి. ఆ వాసన భరించలేక చస్తున్నాం అన్నారు వాళ్ళు. ఉల్లిపాయల గదులు తెరిచి చూస్తే సరుకంతా దమ్మిడి విలువ చేయకుండా మొత్తం కుళ్ళిపోయి ఉన్నాయి. ఉల్లిపాయకు గాలి తగలకపోతే కుళ్ళిపోతుందని తెలియని నువ్వు కూడా వ్యాపారం చేసేవాడివేనా అని అందరూ కాశీపతిని దుయ్యబట్టారు. తోటి వ్యాపారస్తులు తనను ఎలా మోసం చేశారో కాశీపతి గ్రహించాడు. అంతా దగా, మోసం. పట్నంలో పైపై మెరుగులు తప్ప ఇంకేమీ లేవు. కాశీపతి కూలీలను పెట్టి కుళ్ళు సరకంతా బయట పారేయించి వట్టి చేతులతో ఇల్లు చేరుకున్నాడు. ఏం కాశీపతి, డబ్బు కావాలా అన్నాడు కరణం గారు. వద్దులేండి, మీ రుణం తీర్చితే అదే 10,000 అన్నాడు కాశీపతి జరిగిందంతా చెప్పి. సరే, నువ్వు ఇలా మారగలందుకే అలా చేశాం. నేను నీకు ఇచ్చింది మీ నాన్న డబ్బే. మీ నాన్న నాకు బాకీ ఉన్న మాట నిజం కాదు అన్నాడు కరణం గారు. కాశీపతికి కొండంత బరువు దిగిపోయినట్టయింది. అతను తండ్రి అడుగుజాడలో నడుస్తూ ప్రజలతో మంచిగా జీవించడంలో ఉన్న ఆనందాన్ని చవిచూశాడు. కథ సమాప్తం. 3వ కథ దొరలు దొంగలు. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదు. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? దొరలు దొంగలు. ఈ కథను రాసిన వారు శ్రీ వీరేపల్లి జయరాం రెడ్డి గారు. దొరలు దొంగలు. ఒక ఊళ్ళో భూషయ్య అనే భూస్వామికి విరూపుడు అనే కొడుకు ఉండేవాడు. విరూపుడికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అతను రాత్రివేళ తమ ఇంటి వెనకున్న రావి చెట్టు కింద నిద్రించి తెల్లవారులేస్తూనే ఆ చెట్టు మీద పక్షులను, వాటి కిలకిలా రావాలను చూసి ఆనందించేవాడు. ఒకరోజు ఉదయం విరూపుడు నిద్రలేస్తూనే చెట్టుకేసి చూసి కెవ్వునాచి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ కేకకు భూషయ్య ఇంట్లోంచి వచ్చి కట్టెలాగా పడి ఉన్న కొడుకును నౌకర్ల చేత ఇంట్లోకి చేర్పించాడు. కొద్దిసేపటికి విరూపుడికి స్పృహ వచ్చింది. కానీ అతను పిచ్చి చూపులు చూస్తూ మతి తప్పని వాడిలా మాట్లాడసాగాడు. విరూపుడి స్థితి చూసి భూషయ్య కంగారు పడడానికి మరో కారణం ఏమిటంటే, ఆ రోజు ఎవరో అతన్ని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. భూషయ్య వాళ్లకు ఒక వారం తర్వాత రమ్మని కబురు చేసి పక్కింటి వైద్యుడు కరటయ్యని పిలిపించాడు. కరటయ్య పిల్లవాడిని పరీక్షించి అనారోగ్యం ఏమీ లేదు, ఏ కామిని పిశాచమన్నా పట్టుకున్నదేమో, లేక ఏ దెయ్యాన్నో భూతాన్నో చూసి దడుచుకున్నాడో, మఠంలోకి కొత్తగా వచ్చిన సాధువును చూద్దాం పదండి అన్నాడు భూషయ్యతో. ఇద్దరు మఠానికి వెళ్లారు. ఆ సమయానికి దెయ్యం పట్టిన వాడొకడు సాధువు చుట్టూ గిరికీలు కొడుతున్నాడు. సాధువు వాడిని చేతి బెత్తంతో తల మీద 3 సార్లు తాటించాడు. అంతే, వెంటనే వాడికి దెయ్యం దిగిపోయింది. భూషయ్యకు సాధువు మీద మంచి గురి కుదిరి ఆయనకు తాను వచ్చిన పని చెప్పాడు. సాధువు అంతా విని కళ్ళు మూసుకు తెరిచి, నీ కొడుక్కి ఏ దెయ్యమో భూతమో పట్టలేదు, ఎవరో గిట్టని వాళ్ళు చేతబడి చేయించారు. మీ ఊళ్ళో ఎంతమంది మంత్రగాళ్ళున్నారు అని అడిగాడు. 2 స్వామి, శరభయ్య, సాంబయ్య అన్నాడు భూషయ్య. వారిలో ఒకరు ఈ పని చేసి ఉండాలి. నీ కొడుకు చికిత్స చేయమని 2 అడుగు. వైద్యం చేయటానికి ఎవరు ఒప్పుకుంటే వాడి పేరు నాకు వచ్చి చెప్పు అన్నాడు సాధువు. భూషయ్య, కరటయ్య ఇంటికి తిరిగి వచ్చి భూత వైద్యులు 2 పిలిపించారు. శరభయ్య విరూపుని చూడగానే పెదవి విరిచి, ఈ చికిత్స నా వల్ల కాదు, నాకు అంత శక్తి లేదు అన్నాడు. అతను వెళ్ళాక సాంబయ్య వచ్చి, నేను చికిత్స చేస్తాను, ఇది ఎవడి పనో ఈ రాత్రి అంజనం వేసి చూస్తాను,
శరభయ్య డబ్బుకి గడ్డి తినే రకం. ఈ పాడు పని వాడిదే అని నాకు అనుమానం. అందుకే తన వల్ల కాదని చెప్పి చల్లగా జారుకున్నాడు. ఈ దెబ్బతో వాడి అంతు తేల్చుతాను అన్నాడు. గ్రామంలో ఇద్దరు భూత వైద్యులకు బద్ధ వైరం. సాంబయ్యని పంపించి భూషయ్య సాధువు దగ్గరికి పరిగెత్తి చికిత్స చేయడానికి సాంబయ్య ఒప్పుకోవటమే కాక ఇది శరభయ్య పని అని శంకిస్తున్నట్టు కూడా చెప్పాడు. సాధువు తల అడ్డంగా ఊపి, నువ్వు శరభయ్యనే శంకిస్తున్నావు, కానీ నా దివ్య దృష్టితో చూస్తే నీ కొడుకు చేతబడి చేసింది ఆ సాంబయ్యే అని తెలిసిపోతున్నది. ఈ రాత్రికి అంజనం వేసే సాకుతో నీ కొడుకు ప్రాణాలు తీసే ప్రయత్నం చేయబోతాడు. నా మాట విని నీ కొడుకును దక్కించుకో అన్నాడు. అందుకు ఏం చెయ్యాలో భూషయ్య సాధువు వల్ల తెలుసుకున్నాడు. ఆ రాత్రి భూషయ్య, పక్కింటి వైద్యుడు కరటయ్య, మరో ఇద్దరు మనుషులు సాంబయ్య ఇంటి వైపు వెళ్ళి సమీపంలో మాటు వేశారు. అర్ధరాత్రి దాటాక సాంబయ్య నట్టింట ముగ్గులు వేసి ముగ్గుల మధ్య ఒక చచ్చిన పామును తెచ్చి చుట్టగా చుట్టపెట్టి దాని మీద ఒక పుర్రెను ఉంచి పుర్రెపైన ఒక నిమ్మకాయ నిలబెట్టాడు. ఆ తర్వాత ఇల్లంతా కమ్ముకునేటట్టు ధూపం వేసి తన వేలు కోసుకుని తన రక్తంతో పుర్రెకు బొట్లు పెట్టాడు. అది పూర్తయ్యాక సాంబయ్య ముగ్గు ముందు కూర్చోబోతూ ఉండగా దాగి ఉన్న నలుగురు మనుషులు లోపలికి జొరబడి సాంబయ్యను కట్టేసి చామబాది సాధువు దగ్గరకు తీసుకెళ్లారు. చేసిన తప్పు ఒప్పుకోమని వాళ్ళు నిర్బంధించేసరికి సాంబయ్య, మహాప్రభు, దేవుడు తోడు, నేనేమీ చేయలేదు. ఆ పాపిష్టి ప్రయోగం ఎవరు చేశారో కూడా నాకు తెలియదు. అది తెలుసుకునేందుకే అంజనం వేయబోతూ ఉండగా వీళ్ళు నన్ను చావకొట్టి లాక్కొచ్చారు అని ఏడ్చాడు. భూషయ్య మనుషులు సాంబయ్యను మళ్లీ కొట్టబోతుండగా ఆగండి అంటూ శరభయ్య విరూపుణ్ణి వెంటబెట్టుకుని అక్కడికి వచ్చి కొట్టవలసింది సాంబయ్యను కాదు, నిజంగా చేతబడి చేసి సాధు వేషంలో ఉన్న ఈ పొరుగురి మంత్రగాణ్ణి. దుర్మార్గం చేసింది చాలక అందులో నన్ను, సాంబయ్యను ఇరికించాలని చూశాడు. నేను మొదటి నుంచి వీణ్ణి అనుమానిస్తూనే ఉన్నాను అన్నాడు. సాధువు మెల్లగా జారుకోబోయాడు. కానీ శరభయ్య, విరూపుడు వాడిని పట్టుకుని 4 తగిలించారు. వాడు మొర్రోమంటూ, అయ్యా, బుద్ధిగడ్డి తిని ఈ పాడు పని చేసింది నేనే, కానీ నా చేత ఈ పని చేయించిన పెద్ద మనిషి ఇక్కడే ఉన్నాడు అంటూ కరటయ్యను చూపించాడు. కరటయ్య మొహం నల్లగా మారిపోయింది. భూషయ్య అతడికేసి అసహ్యంగా చూస్తూ, ఇదంతా చివరకు నీ పన, ఎందుకు చేయించావు ముదనష్ట పని అని అడిగాడు. ఆ ప్రశ్నకు విరూపుడు ఇలా సమాధానం చెప్పాడు. కరటయ్య పిసినగొట్టుతనం గురించి అందరికీ తెలుసు. తన ఒక్క కూతుర్ని నాకు ఇయ్యాలనుకున్నాడు. పెళ్ళి అన్నాక చాలా ఖర్చు అవుతుంది. పైసా ఖర్చు కాకుండా నన్ను అల్లుడిని చేసుకోవటానికి ఈ సాధువు చేత ప్రయోగం చేయించాడు. నేను పిచ్చివాడిని అంటే సంబంధాలు రావు కదా. దమ్మిడీ ఖర్చు కాకుండా నాకు తన కూతురికి పెళ్లి చేసేసి ఆ తర్వాత నన్ను మామూలు మనిషిని చేయిద్దామని కరటయ్య దురాశ పడ్డాడు. నాకు మతిపోయింది చెట్టు మీద కనిపించిన దిష్టి బొమ్మను చూసి. శరభయ్య ధర్మమ్మ అని నేను మామూలు మనిషిని అయ్యాను. కరటయ్య తాను చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ అవమానంతో అతనికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత పెట్టవలసిన ఖర్చు ఏదో పెట్టి కరటయ్య తన కూతుర్ని విరూపుడికి ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. కథ సమాప్తం.